చర్లపూడి మండలంలో ఆర్టీసీ బస్సు చూళ్ళూరుపేట నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైడ్ ఉన్న స్టేషనరీ వెహికల్ని వెనక నుంచి బ్యాక్ సైడ్ కరెక్ట్గా హిట్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. దాంట్లో ఆ ప్రమాదంలో ఒక ఝాన్సీ అని ఒక పాప చనిపోవడం జరిగింది. షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు, తూతికోట, తిరునెల్వేలి డిస్టిక్. వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్డ్ సివియర్ ఇంజరీ అబౌట్ ఈజ్ కోమా, ప్రజెంట్ కోమాలో ఉన్నాడు అతను. తర్వాత వాళ్ళంతా సుమారుగా 11 మందికి ఇంజరీస్ జరిగినాయి. ఒక డిసీజర్ అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా సీరియస్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కొంతమందిని మనం ఒక 3 persons అయితే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా సిఐ గారు, మా ఎస్ఐ గారు కూడా ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్ నుంచి ఇక్కడ నుంచి మరలా మనం నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు చనిపోవడం జరిగింది. మిగతా 11 మందికి ఇంజరీస్ ఉన్నాయి. ఒక అతనికైతే ఇంకా సివియర్ ఇంజరీ ఉంది. సివియరే చెప్పలేము, అతనైతే కొంచెం డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. మిగతా రిమైనింగ్ అయితే అవుట్ ఆఫ్ డేంజర్. 10 మందికి మాయనే ఉన్నాయి. కానీ ఏదైనా బాగా ఇద్దరికి సివియర్ ఇంజరీ జరిగింది. ఈ జరగడంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అయితే నిర్లక్ష్యం బాగా కనిపిస్తుంది. దాంట్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పూర్తిగా లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఎందుకో కానీ స్టేషన్ వెహికల్ని దాదాపు 2 వెహికల్స్కి దాటి అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవడం జరిగింది. అతను దాంట్లో ఉన్న వెహికల్స్ ఏమన్నా పార్కింగ్ లోపల జేసీబీలు మెషిన్లు ఉన్నాయి. దాన్ని కొట్టడం ఒకసారి బస్సు దాదాపు ఒక 60 minutes ఉంటుంది. కింద నుంచి సైడ్ నుంచి మొత్తానికి అందరికి ఇంజరీస్ అయిపోయింది. మొత్తం హెడ్ ఇంజరీస్ అయిపోయినాయి, లెగ్స్ ఇంజరీస్ అయిపోయినాయి. ఇలా టోటల్గా 11 members ఇంజరీస్ అవ్వడం అనేది కొంచెం గట్టిగా ప్రమాదకరంగా జరిగింది. కాబట్టి వారి మీద ఆర్టీసీ డ్రైవర్ గారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.